Hi, this is Ganapati, advocate from Vizag. Now I'm going to discuss about education system in India. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎలా ఉందంటే బయట కోచింగ్ సెంటర్లో ఎంతగానో ఇలా పుట్టగొడుగుల్లో ఇలా వచ్చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత బాగుంటే కోచింగ్ సెంటర్లు ఎందుకు అంతలా పెరిగిపోతున్నాయి? అదే కోచింగ్ సెంటర్లో అందించే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అపార్ట్ చేయొచ్చు కదా, అలా ఎందుకని చేయట్లేదు? వేలకు వేలు లక్షల లక్షలు ఫీజులు కట్టి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేస్తే వాళ్ళకి వాల్యూస్ ఉండవు, ఎథికల్ వాల్యూస్ అండ్ మారల్ వాల్యూస్ ఏమీ తెలియదు. అన్ని సబ్జెక్టులతో పాటు కోచింగ్ సెంటర్లో ఏవైతే అందిస్తున్నారో అవి కూడా సబ్జెక్ట్స్గా ఇన్స్టిట్యూషన్స్లో టీచ్ చేస్తే కోచింగ్ సెంటర్లు ఎందుకు? మన దగ్గర రిలీజ్ చేసే జాబ్స్ చాలా తక్కువ. కోచింగ్ సెంటర్లు చూస్తే ఎక్కడ పడితే అక్కడ. ఆ ఎగ్జామ్స్ అయిన ట్రాన్స్పరెన్సీగా నడుస్తున్నాయంటే అవి కూడా లేదు, పేపర్ లీకులు. ఇంత దారుణం. పేపర్ లీక్లు అవ్వడానికి కారణం ఏంటి? మన పొలిటీషియన్స్ కొడుకులు కానీ అండ్ వాళ్ళ డాటర్స్ కానీ ఇండియాలో అసలు ఎక్కడ చదవరు, వాళ్ళు అంతా అదర్ కంట్రీస్లోనే చదువుతారు. సో ఇలాంటి పేపర్ లీక్స్ గురించి వాళ్ళకి అవసరం లేదు. మన దగ్గర జాబ్స్ వస్తాయని తెగ రాత్రి పగలు కష్టపడి చదువుతాం. తీరా చూస్తే అక్కడ పేపర్ లీకులు, ఇంకా కరప్షన్లు. ఇప్పుడు ర్యాంక్ వచ్చినా కూడా జాబ్స్ రావట్లేదు. ఇట్లా దీనికంటే కూడా చిన్నప్పటి నుంచే డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తే బాగుండేది. అంతా చదివే దానికోసమే కదా, ఎందుకు? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చూస్తే పుట్టగొడుగులు ఎలా వచ్చేస్తుంటాయి, ఎక్కడ పడతాయి మొత్తం. కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటే ఉంటుంది. అదే గవర్నమెంట్ ఎక్కువ కాలేజెస్ పెట్టుకొని నడిపించవచ్చు కదా. ఎందుకని ఒకటే ఉంటుంది? ప్రతి ఒక్కటి కూడా బిజినెస్గా మార్చుకుంటే ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది? ఈరోజు రూపాయి వాల్యూ పడిపోతుందంటే కారణం ఏంటి?
ఇక్కడ ఎంతో టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా కూడా ఇండియాలో వాళ్ళందరూ అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. వాట్ ఆర్ ద రీజన్స్? ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఉండదు. ఇక్కడ ఓన్గా తయారు చేసుకోవడానికి ఏమీ లేదు ఇండియాలో. ప్రతిది కూడా అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోవాలి. ఇంకా రూపాయి వాల్యూ పడిపోకపోతే ఇంకేముంటుంది? ఇక్కడే మేధావులు తయారు చేసి ఇక్కడే మేక్ ఇన్ ఇండియా థింగ్స్ యూజ్ చేస్తే రూపాయి వాల్యూ పెరుగుతుంది. మనకి ధరలు కూడా అన్నీ అందుబాటులోనే ఉంటాయి, అన్నీ తక్కువగానే ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువు ధరలు కూడా. అప్పుడు జీవన పరిమాణాలు అనేవి పెరుగుతాయి, లైఫ్ అనేది క్వాలిటీగా ఉంటుంది. ఎనీవే ఇవన్నీ ముందు మారుతాయని ఆశిద్దాం.